గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పత్రికల్లో మొన్న తెలంగాణ విద్యావంతుల వేదిక సదస్సులో 2 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వ తీరుతెన్నులనే సదస్సులో జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చేసినటువంటి కామెంట్స్పై నిన్న మంత్రులు తర్వాత టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. కోదండరాం చేసినటువంటి వ్యాఖ్యలపై చాలా తీవ్రంగా స్పందించారు. అదే మెయిన్ బ్యానర్గా పత్రికలన్నీ కూడా తీసుకున్నాయి. ఒక 2-3 చూసినట్టయితే ఇంకా జేఏసీ ఎక్కడుంది, ఏ జేఏసీకి చైర్మన్ అనేది నిన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రశ్న. తర్వాత ఇంకా జేఏసీ ఎక్కడుందని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. తర్వాత రిటైర్ అయ్యాక మతి భ్రమించింది కోదండరాంకి అని చెప్పి మంత్రి కడియం శ్రీహరి స్పందించారు. ఆ తర్వాత ప్రతిపక్షాల చేతులకు వెళ్ళిపోయారు కోదండరాం అని చెప్పి మంత్రి హరీష్ రావు స్పందించారు. తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా మాట్లాడారు. తర్వాత మంత్రులు లక్ష్మారెడ్డి మాట్లాడారు. మంత్రులందరూ దాదాపు అందరూ కూడా మంత్రులు తర్వాత ప్లానింగ్ కమిషన్ చైర్మన్ కూడా మాట్లాడారు హరీష్ రావు మన కోదండరాం వ్యాఖ్యలపైన. తర్వాత ఢిల్లీలో ఎంపీలు మాట్లాడారు. టీఆర్ఎస్ ఎంపీలు కుబుసం విడిచిన విషయపు నాగు అని చెప్పి ఎంపీ బాల్క సుమన్ స్పందించారు కోదండరాం వ్యాఖ్యలపైన. ఇది ప్రధానంగా ఉన్నటువంటి బ్యానర్ ఈరోజు. ఆ తర్వాత కృష్ణా బోర్డు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది అని చెప్పి నిన్న మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి ఉమాభారతి కలిసి ఫిర్యాదు చేశారు. ఏకపక్షంగా వ్యవహరించడం కాకుండా ఏపీ ఏది రాసిస్తే దానిపైన సంతకం చేస్తుంది కృష్ణా బోర్డు అని చెప్పి ఆయన కంప్లైంట్ చేశారు. అది ప్రధానంగా ఉంది. మరోవైపు కృష్ణా బోర్డే ఫైనల్, దాని కిందే ప్రాజెక్టులు నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి బోర్డు పరిధిలో లేకపోవడం వల్లే ఈ చర్యలు కరువయ్యాయని చెప్పి ఉమాభారత్కి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా లెటర్ రాశారు నిన్న. ఇది ప్రధానంగా ఉన్నటువంటి మరో వార్త. ఆ తర్వాత మల్లన్న సాగర్ ముంపు బాధితులు మళ్ళీ నిన్న అక్కడ నిరసన కూర్చున్నారు. అక్కడ ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్తో పాటు మరికొంతమంది వెళ్ళి ప్రజా సంఘాలు వెళ్ళి వాళ్ళతో మాట్లాడారు. ప్రజలకు ఇష్టం లేకుంటే వాళ్ళ భూములు లాక్కోవడానికి ఏ చట్టం కూడా లేదు, చట్టం మీ వైపే ఉంది, మీరు పోరాడండి, మీకు అండగా ఉంటా అని చెప్పి నిన్న ప్రొఫెసర్ కోదండరాం అక్కడ చెప్పారు మల్లన్న సాగర్ ముంపు బాధితులతో. అది కూడా ఇంకోటి ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఆ తర్వాత జిల్లాల ఏర్పాటు, కొత్త జిల్లాల ఏర్పాటు చివరి దశ చేరుకుంది. ఈరోజు రేపు దానిపైన స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. మనం ఈ ప్రొఫెసర్ కోదండరాం మనం చేసినటువంటి వ్యాఖ్యలపైన ఒక్కసారిగా రాజకీయ దుమారం ఎందుకు రేగింది, ఈ ఇష్యూపై మాట్లాడదాం. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, తర్వాత సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసో శ్రవణ్ కుమార్ గారు మనతున్నారు. జీవన్ రెడ్డి గారు, ఒక్కసారిగా జేఏసీ చైర్మన్ కోదండరాం గారు చేసినటువంటి కామెంట్స్ పైన ఎందుకంత దుమారండి? ముఖ్యంగా మీ మంత్రులు మీరందరూ కూడా మీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంత చాలా సీరియస్గా తీసుకుంది? జేఏసీ యొక్క ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిపోయింది ఆల్రెడీ. గతంలో వాళ్ళ ఉద్యమ లక్ష్యాలు ఏముండే జేఏసీ కానీ, గతంలో జేఏసీతో వెనుకుని పోరాడిన పార్టీ ఏంది, గతంలో జేఏసీ పిలిపిస్తే నిలబడి ఆ విషయాలని సక్సెస్ చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇలా గతంలో వారు ఏం కోరుకున్నారండి? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నారు. ఆ నీళ్లు ఇస్తున్నాం, నిధులు తీసుకొచ్చాం, నియామకాలకు రోజు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం. ఆ పనులన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అట్లాంటి తరుణంలో వెంటబడతామని చెప్పి గౌరవనీయులు కోదండరాం గారు మాట్లాడడం, ప్రభుత్వం అంతు చూస్తామని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? మేమంటున్నాం, వెంటబడితే ఈ రాష్ట్రంలో ఈ ప్రజలకు మంచినీళ్లు, తాగునీళ్లు, సాగునీళ్ళు ఇస్తున్న ప్రభుత్వం మీద వెంటబడతారా? ఈ సాగునీళ్ళ ప్రాజెక్టుల పనులు ప్రారంభిస్తే పక్క రాష్ట్రం తొండి పెడుతున్నటువంటి కేంద్రానికి లేఖలు రాస్తున్నటువంటి ప్రభుత్వాల మీద విరుచుకుపడాలా? ఇటువైపు టీఆర్ఎస్ పార్టీ మీద మాట్లాడతారా, అటువైపు ఆంధ్ర పార్టీ అనేటువంటి టీడీపీ పార్టీ మీద మాట్లాడాలని కోదండరాం గారు. మేమేమంటామంటే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా ఏర్పడినటువంటి జేఏసీ పని అయిపోయింది. మేమేమంటామంటే జేఏసీ యొక్క ప్రధాన కర్తవ్యం, జీవిత లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్రం సాధన అయిపోయింది. ఇవన్నీ నీళ్లు, నిధులు, నియామకాలు గతంలో వారు కోరుకునేవే కదా. గతంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో గౌరవనీయులు కోదండరాం గారు జేఏసీ కోరుకున్న పనులన్నీ ప్రభుత్వం చేస్తుంది కదా. వెంటబడతామంటే ఇలా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తున్నందుకు వెంటబడతారా? ఇండ్లు కట్టిస్తున్నందుకు వెంటబడతారా? 25,000 కోట్లు పెట్టి ప్రజలకు ప్రతి గుంటకు ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామంటే దానికి వెంటబడతారా? చెరువులు తవ్విస్తే నిన్నగాక మొన్న కోదండరాం గారే కదా నెత్తి మీద గమేలు ఎత్తుకొని మట్టిని మోసినటువంటి కోదండరాం గారు ఇలా మాట్లాడితే ఎట్లండి? స్వయంగా దేశ ప్రధాని 5 నుంచి 6 సార్ల పొగడ్తల వర్షం కురిపించారు ఈ ముఖ్యమంత్రి మీద. 4-5 రాష్ట్రాల్లో మన మేనిఫెస్టోలు అమలు చేస్తున్న విషయాలను పక్క రాష్ట్రాల్లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని ఎన్నికల్లో పోయినారు. వెంటబడితే ప్రజలు వెంటబడాలండి.
గతంలో కరెంటు కోసం తొండిపెట్టిన ఆంధ్ర ప్రభుత్వం చంద్రబాబు మీద వెంటబడాలి. నిన్న మొన్న నీళ్ల పంచాయతీ పెట్టినటువంటి టీడీపీ పార్టీ మీద వెంటబడాలి. ఎవరి మీద వెంటబడతారండి? ఎందుకు వెంటబడతారు? ఇవాళ యావత్ తెలంగాణ గడిచిన 8-9 ఎలక్షన్లో వరుస పెట్టి విజయం పరంపర ఇచ్చి గతంలో 0 ఉన్న జిహెచ్ఎంసీలో 99 సీట్లు ఎందుకు ఇచ్చారు ప్రజలు? ఇలా వారు మాట్లాడుతూ ఉన్నారు, మీ పరిపాలన బాగలేదు, ప్రజలు ఆశించిన రీతిలో లేదంటే మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశం అమలు చేసింది గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు కేసీఆరా కాదా? మేము అన్నది ఏంటంటే మీకు గౌరవం ఉంది, ఉద్యమంలో మీరు పనిచేసినారు. మేమేమంటాం, అసలు ఈ జేఏసీకి కర్త కర్మ క్రియ ఎవరండి? గతంలో వీరు పిలుపు ఇచ్చినటువంటి కార్యక్రమాలు విజయవంతం చేసింది ఎవరండి? కాంగ్రెస్, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వెంటే ఉండనా? ఆ రోజు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క పిలుపునైనా విజయవంతం చేసిందంటే కేవలం టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి గుర్తుంచుకోవాలి జేఎస్ నాయకులు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మేమేమంటామంటే మీ జీవిత లక్ష్యం, మీ ప్రధాన లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయింది. మీరు కోరుకున్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాల్లో మేము 100% పనులు చేస్తా ఉన్నాము. చెయ్యని రోజు ప్రజలు వెంటబడతారండి, ప్రజలు బుద్ధి చెప్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇన్ని పనులు చేసి యావత్ తెలంగాణ సకల జనుల ఒక మద్దతుకు తీసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి రాజకీయ నాయకులు కాదు. మీరు ఇంతగా మాట్లాడుతూ హెడ్లైన్స్ లో ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కాదు, ఇలా యావత్ తెలంగాణ 4.5 కోట్ల ప్రజలు కోదండరాం గారు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తా ఉన్నారు. సంగప్ప గారు రైట్, మళ్ళీ వస్తుంది. శ్రీనివాస్ గారు, బీజేపీ ఎట్లా చూస్తుంది ఈ ఇష్యూని? ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఒక ఆర్గనైజ్ చాలా పక్కాగా సూచనలు ఇచ్చి ఢిల్లీ నుంచి గ్రామ స్థాయి వరకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టించేటువంటి ఒక ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఆలోచన వస్తే అది చెప్పేటువంటి అధికారం, హక్కు ఎవరికైనా ఉంటుంది. రాజకీయ పార్టీలో నాయకులు మాట్లాడితే వాళ్ళ మీద దుమ్మెత్తి మొన్నదాకా మా నాయకులు డాక్టర్ లక్ష్మణ్ గారికి మాట్లాడడం జరిగింది, ఇవాళ కోదండరాం గారి మీద మాట్లాడడం జరిగింది. ఇదంతా కూడా స్వీకరించాలా, రిసీవ్ చేసుకోవాలి. ఎస్, మా పరిపాలనలో ఏవైనా లోపాలు ఉంటే తప్పనిసరిగా మీ సూచనలు మేము పాజిటివ్గా తీసుకుంటాం, మేము సక్రమంగా నడిపే ప్రయత్నం చేస్తాం, ఎల్లప్పుడూ మేము ఆహ్వానిస్తాం, మీ సజెషన్స్ అని చెప్పడం హుందాతనంగా ఉంటుంది. ఒకే ఒక్కసారి ఇంతకాలంగా కోదండరాం గారు కానీ జేఏసీ మొత్తంగా కూడా టీఆర్ఎస్కు బాసటగా ఉన్న విషయం మీరే ఒప్పుకుంటా ఉన్నారు, మీ నాయకత్వంలో మీరే చెప్పుకుంటా ఉన్నారు. మరి ఇంతటి యొక్క రిజిస్ట్రేషన్లో కీలక పాత్ర పోషించినట్టు ఒక జేఏసీ కోదండరాం గారు ఒక్కసారి ఫస్ట్ టైం మాట్లాడితే ఇంత ఓపిక లేకుంటే, సహనం లేకుంటే ఎట్లా అండి? అవసరం లేదా చెప్పండి? ఓపిక పట్టండి. వారి మాటల్లో ఏమైనా వాస్తవాలు ఉన్నట్టయితే తప్పనిసరిగా మేము ఆలోచిస్తామని చెప్పండి. పని కట్టుకొని మొత్తం అందరు మంత్రులందరూ కూడాను, ఎంపీలందరూ కూడాను, ఎమ్మెల్యేలు కొద్దిమంది ఎమ్మెల్యేలతో సూచనలు ఇచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం బహుశా దేశ సూచనలతో వీళ్ళందరూ మాట్లాడారంటారు మంత్రులు. డెఫినెట్ గా జరిగి ఉంటది. లేకపోతే ఇంత సిస్టమేటిక్ గా ఢిల్లీ నుంచి కింది స్థాయి వరకు జరగదు. ఇది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా ఆలోచించండి. ప్రజాస్వామ్యంలో మరి అభిప్రాయాలకు గౌరవం ఇచ్చేటువంటి అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా అందరు సమర్థిస్తారు. మొన్నటి హైటెక్స్ మీటింగ్ లో కూడా సీఎం గారు అన్నారు, ఎలాంటి సూచనలు ఉన్నా సలహాలున్నా మీరు చెప్పండి. అర్థం కాదు. రంగారెడ్డి గారు, ప్రొఫెసర్ కోదండరాం గారు ఆయన ఒక మేధావి, విద్యావంతుడు. తర్వాత ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన జేఏసీ చైర్మన్ గుండి చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. ఆయన చెప్పింది ఏంటి, ఆయన 2 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వానికి అనేక సార్లు చాలా ఓపికగా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి, మీరు తెలంగాణ ప్రజలు ఆశించిన ప్రకారంగా మీ ప్రభుత్వం పనిచేయాలని 2 సంవత్సరాల నుంచి చాలా ఓపికగానే ప్రభుత్వానికి పదే సలహాలు కానీ తర్వాత ఏంటంటే రిప్రజెంట్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఆయన చెప్పింది ఏంటంటే రైతుల విషయంలో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు, పెద్ద ఎత్తున రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, కరువు సమస్య, త్రాగునీటి సమస్య, ఉపాధి లేక నానా అవస్థలు పడుతూ ఉన్నారు. మీరు హైదరాబాద్ చుట్టే కాదు మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో కూడా మీరు వెళ్ళి అక్కడ వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఇవన్నీ చూడాలి. 3 దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. కేజీ నుంచి పీజీ వరకు విద్య అన్నారు, అది లేదు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అది లేదు. మరి ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు మొత్తం కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి వీటిపైన మీరు పట్టించుకోవటం లేదు అని చెప్పేసి ఆయన విమర్శ చేయటం అనేది జరిగింది. వీళ్ళకి ఏమైనా జీతగాడా కోదండరాం గారు? టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి ఏమైనా జీతగాడా?
ఆయన రిటైర్డ్ అయ్యిండు, ఆయనకు స్వేచ్ఛ ఉంది. జేఏసీ అనేది కేవలం సపరేట్ రాష్ట్రాలు ఏర్పడటానికే జేఏసీ ఉండాలి, కానీ ఆ ప్రజా సమస్యలు పరిష్కారం కావడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి జేఏసీలు అవసరం లేదా? ఈ వీరు నియమించిందే జేఏసీ, లేకపోతే జేఏసీ కాదు. వీరిని విమర్శిస్తే అంత దుర్మార్గులు, లేకపోతే ప్రతిపక్ష కుట్రలు. వీరిని సమర్థిస్తేనేమో గొప్పవాళ్ళు, వీళ్ళని విమర్శిస్తేనేమో దుర్మార్గులు అని మాట్లాడితే మీరు ఎంతమందిని ఎన్ని విమర్శలు చేశారు, ఎంత తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు? తలకాయలు తీసేస్తా అన్నారు, లేకపోతే అది చేస్తా అన్నారు, ఇది చేస్తా అన్నారు, అన్నీ మీకే చెల్లుబాట. కోదండరామ్ గారికి మీరు ఏం గౌరవం ఇచ్చారు? ఆయనను ఎప్పుడన్నా పిలిచి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలపైన మీ సలహాలు చెప్పండి అని ఎప్పుడన్నా ఆయన యొక్క అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకున్నారా? ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకోరు, ప్రతిపక్ష సమావేశాలు ఉండవు, అఖిలపక్షం ఉండదు. తర్వాత జేఏసీలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుల సలహాలు తీసుకోరు, ఏకపక్షంగా అన్నీ చేసుకుంటూ పోతారు. ఎవరన్నా విమర్శ పెడితే మాత్రం వాళ్ళు దుర్మార్గులు లేదా కుట్ర ఉందని చెప్పి మాట్లాడారు. అంటే మీకు చెల్లుబాటు అవుతుందా? ఇది క్షమించరు ప్రజలు. ఆయన చేసింది తప్పు కాదు. మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది పరిశీలించుకొని మీ లోపాలను సర్దిద్దుకోవాలి తప్ప ఈ రకమైన దాడికి పూనుకుంటే మాత్రం ప్రజలు మీ మీద దాడి చేయక తప్పదు. రైట్. శ్రవణ్ గారు, కోదండం గారు మాట్లాడింది కాంగ్రెస్ వాయిస్ అంటున్నారు, తర్వాత కాంగ్రెస్ ఏజెంట్ అంటున్నారు. ప్రతిపక్షాల వాయిస్నే కోదండం గారు మాట్లాడారు, అందరూ కలిసి ఆయన మాట్లాడిస్తున్నారు అంటున్నారు. ఎట్లా చూస్తారు? ఇది ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అంటే ఇట్లనే ఉంటుంది. దొంగల లెక్క, దోపిడీదారుల లెక్క తెలంగాణ మంత్రులు, తెలంగాణ చాలామంది ఎమ్మెల్యేలు ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు రకరకాల రీతుల్లో చేస్తూ ఉంటారు. ఇవాళ పాపం కోదండరాం మీద ఒక అధ్యాపకుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ దాడి చేసేటోడే అయిపోయినాడు, కడియం శ్రీహరి గారు దాడి చేసేటోడే అయిపోయినాడు, జోగు రామన్న గారు దాడి చేసేటోళ్ళు అయిపోయినారు. ఇష్టం వచ్చినట్టు ఒక 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరు ఇష్టం వచ్చినట్టు దాడి చేసిండ్రు అంటే దాని అర్థం గుబులు పుట్టుకొస్తూ ఉంది గుండెల్లో. ఎందుకు అనంటే నిన్నటి దాకా మౌనంగా ఉండి ఇగనన్నా ఏమైనా చేస్తారేమో అని అనుకొని ఆగి ఉండి వాళ్ళ మీ తప్పిదాలు ఇవి అని చెప్పని ఎత్తి చూపినందుకు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ముందుకు వచ్చి మాట్లాడారు. రెండోది ఒక్క విషయం, నేను కోదండరామ్ గారు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి వాళ్లకు ఇదొక్కటి కేసీఆర్ గారు మాటలు బహుశా మర్చిపోయింటారు, కేసీఆర్ గారు మర్చిపోయింటారు, టీఆర్ఎస్ పార్టీలు కూడా మర్చిపోయింటారు. ఎందుకంటే ఓడమల్లయ్య బోడమల్లయ్య, ఇప్పుడు కోదండరామ్ బోడమల్లయ్య. ఎందుకంటే నిన్న తెలంగాణ ఉద్యమం నడిచినంత కాలం ఆయన చాలా బోడమల్లయ్య. ఒక్క విషయం అదే మనకు రాదేమో, అక్కడ ఏమన్నా చెప్పండి, మీరు విషయం చెప్పండి, విషయం చెప్పండి. ఇప్పుడు కూడా చెదిరిపోం. ఎవడో తిరిగిముడా కొడుకు ఏదో వెర్రి మాట మాట్లాడితే బెదిరిపోయిన తెలంగాణ కాదు ఇది. మీరు చెప్పండి, ఏ సందర్భంలో మాట్లాడారు మీరు చెప్పండి, అదే రాదు మనకి. అదే ఉంటుంది సార్, ఎందుకు మీ ఆడియోని కట్ చేస్తాను మరి. రావణ్ గారు మీరు మాట్లాడాలని మిమ్మల్ని పిలిచినాం మేము, మీ ఆడియోని కట్ చేస్తాను, మీ ఆడియోని కట్ చేస్తుంది. ఎట్లాంటి ఇట్లా మేము అందరూ వాయిస్ ఇస్తున్నాం, అందరితో మాట్లాడిస్తున్నాం. రైట్. కోదండరామ్ బంగారు ముద్దట కేసీఆర్ గారికి. నేనేం చెప్పొస్తున్నా అంటే నిన్నటి దాకా తెలంగాణ రాష్ట్ర జేఏసీ అధ్యక్షులేమో కోదండరామ్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి రానిచ్చేంత వరకు కోదండరామ్ గారేమో బంగారు ముఖం అయిపోయింది. అదేదో టీజీ వెంకటేష్ ఏదో అన్నాడు అని చెప్పని కేసీఆర్ గారు మాట్లాడినారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాతనేమో ఇమీడియట్గా ఆయన బోడమల్లయ్య అనేటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం నేను చెప్పదలుచుకున్నా సార్, పాలకులకు ఓపిక ఉండాలా, ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి ఓపిక లేదు. పాలకులకు విఘ్నత ఉండాలి, ఇవాళ విఘ్నత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక మంచి రూలర్ ఎవరైనా ఉంటే, విఘ్నత ఉన్న రూలర్ ఎవరైనా ఉంటే ఒక అనాలజీ ఉంది. ఏమంటారు అంటే క్రిటిసిజం హ్యాస్ టు బి టేకెన్ as a కన్స్ట్రక్టివ్ సజెషన్ అని చెప్పని. ప్రజాస్వామ్యంలో విమర్శను ఒక సూచనగా తీసుకోవాలా విఘ్నత ఉన్న నాయకులు అని చెప్పని ప్రపంచంలో ఉన్న ప్రతి పెద్ద రాజకీయ తత్వవేత్తలు చెప్తేటువంటి వంశం ఇది. ఇవాళ తత్వవేత్తల యొక్క ఆలోచనలు కూడా పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ఎవరు ఏ రకమైన క్రిటిసిజం చేస్తే మమ్మల్ని అంటారా అని చెప్పని వాళ్ళ మీద దాడి చేసేటువంటి రీతిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటిది. నేను ఒక చిన్న ఎనెక్టోడ్ చెప్తాను మీకు. నేను స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఒక చిన్న మీటింగ్ పెట్టినారు. మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో they called for the meeting to identify who should be the first general of India అని చెప్పని ఒక మీటింగ్ పెట్టినారు. ఆ మీటింగ్ పెట్టి డిస్కషన్ చేస్తూ ఉంటే అంత చర్చల్లో మధ్యలో నెహ్రూ అంటాడు, అరే మనకు అనుభవం లేనట్టుందండి, సో వై నాట్ వి అపాయింట్ ద ఫస్ట్ జనరల్ బ్రిటిషర్ అని చెప్పని ఒక మాట అంటాడు.
అంటే ధన్మని అందరూ కూడా ప్రధానమంత్రి గారు తానా అంటే తందానా డూడు బసవన్నలు కాదు కాబట్టి అందరూ కూడా కరెక్టే మంచిదే అన్నారు. ఒక చిన్న ఆఫీసర్ లేచి నిలబడి ఒక మాట అంటాడు, కెన్ ఐ సే సంథింగ్ సార్, ప్లీజ్ టెల్ మీ జెంటిల్మెన్, యూఆర్ ఓపెన్ టు టాక్ అని అంటాడు నెహ్రూ. అంటే ఆయన అంటాడు అనమాట, సార్ వీ ఆల్సో డోంట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ టు రన్ ది గవర్నమెంట్, సో దేర్ ఫోర్ కెన్ వీ నాట్ అపాయింట్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బ్రిటిషర్ అని చెప్పని అంటాడు అనమాట. అనగానే అంతా నిశ్శబ్దం అయిపోతారని ప్రధానమంత్రి నెహ్రూ అంత పెద్ద లీడర్ గిడోడా ఇట్లా మాట్లాడండి అని చెప్పని అనగానే నెహ్రూ స్పోర్టివ్గా తీసుకొని, ఆర్ యూ రెడీ టు బికమ్ ద ఫస్ట్ జనరల్ ఆఫ్ దిస్ కంట్రీ అని అంటే, లేదు సార్, దెర్ ఇస్ వన్ ఆఫ్ మై సీనియర్స్ జనరల్ కరియప్ప అని చెప్పని ఉన్నాడు. అంటే ఆ సూచన మేరకు, ఆ చిన్న ఆర్మీ ఆఫీసర్ చెప్పిన సూచన మేరకు ఫస్ట్ ఆర్మీ జనరల్ హెస్ బికమ్ ద జనరల్ కరియప్ప. అంటే పాలకులు అంత ఓపెన్గా ఉంటారు, మంచి సూచనలు వస్తాయి. ఏం మాట్లాడండి పాపం, ఏం మాట్లాడండి నాయన, మీరు అసలు ఇన్నారా ఈ మంత్రులు కనీసం 20 నిమిషాల పాటు ఓపికగా కోదండరాం ఏం మాట్లాడిండో ఇన్నరా? ఎక్కడి నుంచో రిమోట్ స్టేట్మెంట్ వస్తే ఆ రిమోట్ స్టేట్మెంట్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి స్వాంతనగా ఉండే పాలసీలు తయారు కావాలా అని అన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పేదలు తెలంగాణ విద్యార్థులకు, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్లకు విద్య ఉచితంగా అందుబాటులో ఉండాలన్నాడు, వైద్యం ఉచితంగా అందుబాటులో ఉండాలన్నాడు. చివరిగా మాట్లాడుతూ ఏమన్నాడు అంటే, మాకేమి రాజకీయంగా ఆపేక్షలు లేవు, మేము రాజకీయ నాయకులం కాము. ఇట్లా కూడా అన్నాడు ఆయన. ప్రతిపక్షాలకు అధికారంలో రావాలని చెప్పిన ఉబలాటం ఉంటుంది, అధికార పక్షం వాళ్ళకి అధికారంలో కొనసాగాలని ఉబలాటం ఉంటుంది. మాకు ఏ ఉబలాటాలు లేవు, కేవలం ప్రజల యొక్క కోర్కెలను ఎజెండాగా మార్చుకొని పనిచేస్తాం. తెలంగాణ ఉద్యమ విద్యావంతుల వేదిక, టీఆర్ఎస్ పుట్టక ముందు పుట్టినటువంటి ఒక వేదిక. వాళ్ళు ఒక ఎజెండా సెట్ చేస్తూ ఉన్నారు. ఇన్ డెమోక్రసీ ఒక మాట అండి, ఇన్ డెమోక్రసీ చాలా మాట్లాడిన వాళ్ళు. ఇన్ డెమోక్రసీ రూలింగ్ పార్టీకి ఎంతైతే బాధ్యత ఉంటుందో అపోజిషన్కి అంత బాధ్యత ఉంటుంది, అపోజిషన్కు రూలింగ్ పార్టీకి ఎంతైతే బాధ్యత ఉంటుందో సివిల్ సొసైటీకి అంత బాధ్యత ఉంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇవాళ అన్ఫార్చునేట్లీ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి డెమోక్రసీ మీద నమ్మకం పోయింది. డెమోక్రసీ మీద ఒక అనార్కిక్ సొసైటీ ఇది. ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఒక విమర్శ చేస్తే ఆ విమర్శను తీసుకొని ఏంటి దాంట్లో లోటుపాట్లు అని చెప్పని మాట్లాడతారు. ఏందండి సింగిల్ మ్యాన్ కమిషన్, ప్లానింగ్ కమిషన్, నిరంజన్ రెడ్డి గారు బుక్క కారు వేసుకొని తిరగడం కోసమా? హ్యావ్ యూ ఎవర్ కాల్డ్ ఫర్ ఎనీ ప్లానింగ్ కమిషన్ మీటింగ్? ఎవరు ఇందులో? మీ ఫస్ట్ ఎజెండా, టీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఎజెండా అడ్వైజరీ కౌన్సిల్, సిటిజన్ అడ్వైజరీ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పిండు. ఈ కోదండరాం నాట్ ఎన్ సిటిజన్? ఏంది సిటిజన్ అడ్వైజర్ అంటే ఏంటి? సిటిజన్స్ నుంచి అడ్వైజర్స్ తీసుకొని పాలసీలు తయారు చేస్తామని చెప్పని నువ్వు అడ్వైజరీ కౌన్సిలే పెట్టవైతే ఒక సింగిల్ మ్యాన్ ప్లానింగ్ కమిషన్ పెడితే అది ఎందుకో ఎవరికి అర్థం కానట్టు ఒక పరిస్థితి. ప్రజల నుంచి కనీసం సూచనలు తీసుకునేటువంటి ఒక ఔదార్యం లేకపోతే ఇది ఎక్కడ ప్రభుత్వం అండి? దుర్మార్గమైనటువంటి రీతిలో మాట్లాడి ఇంతమంది ముప్పేట దాడి చేస్తే తెలంగాణ సమాజానికి కుక్కపేగులోలు అంటారు సార్. ఎందుకంటారు తెలుసా? కుక్కపేగులోలు అంటే గింత మాత్రం లాభం చేసినా, గింత మాత్రం మంచి చేస్తే కూడా జీవితాంతం రుణపడి ఉంటారు అని చెప్పని తెలంగాణలో కుక్కపేగులోలు అంటారు. ఈ కుక్కపేగులోళ్ళ లక్షణాలు కూడా పోయినాయి మీకు? ఎవరు సొబతు పడతా ఉన్నారు మీరు? అరే పాపం మొత్తం జీవితాన్ని ఫణంగా పెట్టి 4 ఏళ్ళు సస్తడో బత్తడో తెలవకుండా పాపం రోడ్ల మీద తిరిగినట్టు కాళ్ళ గిల్లలు కట్టుకొని తిరిగిన కోదండరాం గారు ఇవాళ ఇంత అధ్వానంగా మాట్లాడతారా? ఆంధ్ర నాయకులు కూడా తిట్టలే కోదండరాంని. ఇప్పుడు ఆంధ్ర నాయకులు కూడా తిట్టలే కోదండరాం గారిని. జీవన్ రెడ్డి గారు మేమేమంటాం, అంత అసహనంతో, అంత ఫ్రస్ట్రేషన్ కాంగ్రెస్ శ్రావణ్ గారు శ్రావణ్ గారిని నేను వ్యక్తిగతంగా మాట్లాడలేదు, కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా మాట్లాడుతుంది. ఇవాళ మేమేమంటాం అంటే గౌరవనీయులు కోదండరాం గారు చాలా మేము వారికి రెస్పెక్ట్ ఇస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో వచ్చినారు, మా ఎంబట ఉన్నారు, జేఏసీ నడిపించారు, బ్రహ్మాండంగా ఉద్యమం పోరాటం చేసినాం, అందరం కలిసి తెలంగాణ రాష్ట్రం సాధించాం. మేమేమంటామంటే జేఏసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంది? తెలంగాణ రాష్ట్ర సాధన అయిపోయిన తర్వాత ఏంది? గతంలో ఇవాళ దిశానిర్దేశం అని గతంలో ఈ మేనిఫెస్టో, ఈ అంశాలు, ఈ తెలంగాణ వస్తే ఈ విధంగా ఉండాలా అని చెప్పింది కూడా కోదండరాం గారేదండి. అట్లాంటి పనులన్నింటినీ చేస్తున్న తరుణంలో అసలు ప్రభుత్వమే ఏం చేస్తలేదు. వినండి ప్రభుత్వం ఒక మాట విలువైన సూచనలు ఇస్తే మేము తీసుకుంటామండి. అసలు ఈ ప్రభుత్వమే ఏం చేస్తలేదు, మీ వెంట పడతాం, అరే ఈ పేపర్లు పాడైపోను. ఏం రాస్తారండి పేపర్లో? ఏం రాసినారు చూడండి. ఇదేంటంటే కోదండరాంపై తెలంగాణ ప్రజాప్రతినిధుల మండిపాట. ఇది పేపరా?
తెలంగాణ ప్రజాప్రతినిధులపై మండిపాట. మీరు బీజేపీ మాట్లాడిందా, సిపిఎం మాట్లాడిందా, సిపిఐ మాట్లాడిందా? టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పెట్టేది పోయి తెలంగాణ ప్రతినిధులను పెట్టుకున్నటువంటి ఒక భావన ఇప్పుడు మన చర్చ జరిగేది రోజు పొద్దున్న లేచి పేపర్లు చూసి చర్చ చేస్తాం సార్. మనం ప్రజెంట్ గా పోయినాం V6 లో ఆడియోనే చూస్తాం, పొద్దున్న లేస్తే ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తాం. అందులో ఏమైనా వెంట పడతామంటే ఎవరి మీద వెంట పడాలండి? ఈ జేఏసీ నాయకులు నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రభుత్వం నీళ్లు ఇస్తాను మీద వెంట పడతారా? ప్రాజెక్టులు ఓపిక కావాలి సార్, ప్రభుత్వానికి ఉండాలి, నాయకులకు ఉండాలి, రాష్ట్రాన్ని నడిపించే నాయకులకు ఉండాలి. మేమేమంటున్నాము సార్, మేమేమంటున్నామంటే మేము నీళ్ళు ఇస్తాను భూమి పూజ చేస్తే మేము పని చేయనట్టు మా మీద మాట్లాడతావా? వినండి సార్, ప్రాజెక్టులకు మేము భూమి పూజ చేస్తే రాష్ట్రం వాళ్ళు కేంద్రానికి లేఖ రాస్తే కేంద్రం ఆ వైపు సపోర్ట్ చేస్తే వాళ్ళ వైపు వాళ్ళ మీద ఒక మాట మాట్లాడారండి కోదండరాం గారు. మేమేమంటున్నాం, ఎవరైతే నీళ్ళని అడ్డుకుంటున్నారో వాళ్ళకు నేనేమంటారంటే జీవన్ రెడ్డి గారు ఏదైనా విమర్శలు వచ్చినా సద్విమర్శలుగా తీసుకోవాలి, సూచనలు సలహాలు తీసుకోవాలి. తీసుకుంటాను సీఎం గారు కూడా చెప్పారు కదా. మళ్ళీ ఆయన చేసిన కామెంట్స్ సూచనగా ఎందుకు తీసుకోవాలని ప్రతిపక్షాలు స్వయంగా అసెంబ్లీలో చెప్పినాం, అనేక సూచనలు తీసుకుంటూ ఉన్నాం, విమర్శలను స్వీకరిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే మా భాషని పెద్ద పెద్ద అక్షరాలతో చెప్తా ఉన్నాం. ప్రజలు ప్రతిపక్షాలు చెప్పిన మాటలే విని పనులన్నీ చేస్తూ ఉన్నాం. ఎక్కడ లోపాలుంటే మార్చుకుంటా ఉన్నాం ప్రతినిత్యం. మాట్లాడుతూ కోదండరాం గారు మాట్లాడుతూ అసలు సకల జనులకు లబ్ధి చేకూరే విధంగా ఏ పనులు ఉన్నాయి ఒక్క పని చెప్పండి అని అన్నాడు. వినండి సార్, మేమేమంటాం సార్, అబద్ధాన్ని చెప్పనియద్దు కదా, అబద్ధాన్ని చెప్పనియద్దు. ఆయన అన్న మాట కాదు. ఆయన ఏమన్నారు అంటే సార్, ఇప్పుడు ఏమన్నారు సార్, లైవ్లీహుడ్ కోసము పేదల యొక్క బతుకు తెరువు పేదల కోసం కాదు, 38 లక్షల మందికి పింఛన్లు ఇచ్చేది. పేదల కోసం 38 లక్షల మందికి 1000 రూపాయల పింఛన్లు ఇచ్చేది పేదలకు కాదా? వికలాంగులకు 1500 ఇచ్చేది పేదలకు కాదా? 5,25,000 పెట్టి 2 బెడ్రూమ్ ఇల్లు కట్టేది పేదలకు కాదా? దళితులకు 2 ఎకరాల భూములు ఇచ్చాం, ఎంతో కొంత ఇచ్చాం సార్. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. మేము ఇచ్చింది 3 ఎకరాల కాన్సెప్ట్ పేదలకు కాదా? ఇక ప్రతి ఇంటికి సాగునీరు ఇస్తున్నాం, ప్రతి గుంటకు సాగునీరు ఇస్తామంటున్నాం, ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామంటున్నాం. అది పేద బడుగు బలైన వర్గాల రైతులకు కాదా? ఈ రాష్ట్రంలో 70% రైతులు ఉన్నటువంటి ప్రజలకు ప్రాజెక్టులు కట్టిస్తామంటాం. అది పేద బడుగు బలైన వర్గాలకు కాదా? ప్రతి ఇంటకు నల్లా తిప్పితే నీళ్లు ఇస్తామంటాం. మా సంగప్ప గారికి, మా అల్జాపూర్ శ్రీనివాస్ గారికి. వినండి సార్, ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి నన్ను. రంగారెడ్డి గారికి ఇంట్లోకి నీళ్ళు ఇస్తున్నాం, మా శ్రావణ్ గారికి సార్. ఉట్టిగానే మాట్లాడితే సార్, ప్రజలు V6 ద్వారా కోట్ల మంది హైయెస్ట్ వ్యూవర్షిప్ ఉన్నటువంటి V6 ఛానల్లో మాట్లాడితే చూస్తారు. ప్రతి ఇంటికి నీళ్ళు ఇస్తామని బడ్జెట్ లో 40,000 కోట్లు పెట్టి మా శ్రావణ ఇంట్లోకి కూడా నీళ్ళు ఇస్తాం. ఈ పథకాలు పేద బడుగు బలైన వర్గాల కోసం కాదా? చేసి ఎజెండా కాదా? కోదండరాం గారు వీళ్ళందరికి వద్దనుకుంటా ఉన్నారా? ఏమంటామంటే మేము కోదండరాం గారిని గౌరవిస్తాం. ఎట్లా అంటారండి? గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జీవిత లక్ష్యమే పేద బడుగు బలైన వర్గాల సాయం. చూస్తారు కదండి, అధికారం ఏమేమి చేస్తున్నామో ఆయన చెప్తున్నారు. అవి మినిమం సార్, అవి ఓన్లీ ఏబిసి అధికారం తలకెక్కితే జయశంకర్ గారిని కూడా తిడతారేమో. కానీ నేను ఒక విషయం ఏంటంటే, ఆయన చాలా అద్భుతంగా అక్కడ డాష్ మీద కూర్చున్న వాళ్ళు ఎవరు? రఘు క్యారెక్టర్ను, రఘుకు తెలంగాణ పట్ల ఉన్న కమిట్మెంట్ను క్వశ్చన్ చేస్తామా? ప్రొఫెసర్ హరగోపాల్ ఇంటికి కేసీఆర్ గారు వెళ్ళి మేనిఫెస్టో తయారు చేయించుకున్నారు. ఆయన క్రెడిబిలిటీని, ఆయన క్యారెక్టర్ను తప్పుపడతామా? తెలంగాణ సోయిని తప్పుపడతామా? ఆయన ఏమన్నారు? లైవ్లీవుడ్ కోసం అవసరమైనటువంటి యొక్క పాలసీలు తయారు చేయట్లేదన్నారు. ఇక లైవ్లీవుడ్ అనేటువంటిది జగదీశ్వర్ రెడ్డికి లేకపోతే తలసాని శ్రీనివాస్ యాదవ్కి అర్థం కాకపోతే మేమేం చేయలేము. లైవ్లీవుడ్ ఒకవేళ కనుక లైవ్లీవుడే కనుక చేసినట్టయితే మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇవాళ కూడా వలసలు ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? లైవ్లీవుడే కనుక మీరు సరిగ్గా చేసినట్టయితే 3,000 మంది రైతులు ఆత్మహత్య చేస్తారు.
40 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఇది పార్టీల పంచాయతీ కాదు, పరిపాలనకు సంబంధించిన పంచాయతీ, పేద ప్రజల యొక్క అభ్యున్నతికి సంబంధించిన పంచాయతీ. కోదండరామ్ అనవసరమైనటువంటి రాజకీయాలు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి ఒక వ్యక్తితో కోదండరామ్ తిట్టించి తెలంగాణ సమాజం మిమ్మల్ని క్షమించదు. చరిత్ర ఒకవేళ ప్రజలే మమ్మల్ని ప్రజలే మాకు వ్యతిరేకంగా ఉంటే ఎన్నికలలో మీకు సింగిల్ చర్చ కాంగ్రెస్ పార్టీది కాదయ్యా. కోదండరామ్ అనేటువంటి ఒక తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణలో ఒక మంచి పాలసీ ఉండాలంటే కుక్కల లెక్క దాడి చేస్తారా ఇవాళ మీరు కోదండరామ్ మీద? 11 మంది మంత్రులు కుక్కల లెక్కలు కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పాలిటీ ఇప్పుడు తెలంగాణ పాలిటీ కోదండరామ్ చెప్పండి. ఎంతమందిని అన్యాయం చేసింది చెప్పండి. మాట్లాడండి. ఇంతమంది మంత్రులు దాడి చేస్తారా? మల్లన్న సాగర్కి వెళ్ళి నిన్న కోదండరామ్ గారు మాట్లాడారు సార్. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు 2,50,000 1,00,000 రూపాయలు ఇచ్చిన నష్టపరిహారము ఇవాళ మా పోచంపాడు ప్రాజెక్టులో మునిగినటువంటి 18 గ్రామాలకు ఇప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి ఎదురు తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఒక్క నిమిషం చెప్పండి సార్. గతంలో 50 సంవత్సరాల కింద కట్టిన ప్రాజెక్టులకు 40 ఈ దేశ ప్రధాని కాంగ్రెస్ మొట్టమొదటి ప్రధాని చేసిన ఇప్పుడు ఇప్పటికీ ప్రజలు ఆ నష్టపరిహారం గురించి కోట్ల గురించి మాట్లాడుతున్నారు. గత అసెంబ్లీలో నేను మా పోచంపాడు ప్రాజెక్ట్ లో నా నియోజకవర్గంలో 18 గ్రామాలు మునిగిపోతే ఇంకా నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు గతంలో 2.5 లక్షలు ఇస్తే దాన్ని విమర్శించడం లేరు కానీ ఈ ప్రభుత్వం ఇలా 6 లక్షలు ఇస్తాం, 8 లక్షలు ఇస్తాం, అవసరమైతే రైతులకు 10 లక్షలు ఇస్తామని చెప్తుంది. దాన్ని కూడా విమర్శిస్తే ఎట్లా అంటే 6 లక్షలు రైతులకు వ్యాపార దృక్పథంతో మాట్లాడేటోళ్ళతో ఎవరు మాట్లాడలేదు. ఒకటే మాట 2013లో వ్యాపారమేమిది 2 లక్షలు ఇచ్చేసినాం 400 రైతుల్ని. దాంట్లో సూత్రం ఉందా? సూత్రం తెలియకుండా ప్రజలకు అర్థంగా కూడా మాట్లాడితే ఈ ప్రాజెక్టులు ఒక ఎమ్మెల్యే గురించా ఒక మినిస్టర్ గురించా ఈ కమిషన్ల కోసం పేద రైతులు కడుతున్న కమిషన్ల కోసం మీరు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పెట్టింది కమిషన్ల కోసం. 1,00,000 ఎకరాలతో 1,00,000 కోట్ల రూపాయలతో రీడిజైన్ చేస్తుంది కమిషన్ల కోసం. అన్ని బయట పెడతాం. డోంట్ వరీ. మల్లన్న సాగర్ ముచ్చట మాట్లాడదాం. ఒకటే మాట మల్లన్న సాగర్ ముచ్చట ఒకటే మాట. 2013లో అన్ని పార్టీలు కలిసి యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి ఆ రోజు 2013లో భూసేకరణ చట్టం పట్టుకొచ్చింది. భూసేకరణ చట్టం ప్రకారంగా మీరు ఇవాళ మల్లన్న సాగర్లో ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లించడంలో మీకున్న కష్టమేంది నష్టమేంది ఈ 123O అనేటువంటి ఒక దొంగ జీవో పట్టుకొచ్చి పోలీసులు రెవెన్యూ అధికారులను దళారులుగా మార్చి మల్లన్న సాగర్ కావచ్చు లేకపోతే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 1,00,000 ఎకరాల భూసేకరణ చేస్తా ఉన్నారు ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద. తెలంగాణలో ప్రతి గుంటకు ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వడానికి ఇది పద్ధతి కాదు, సంస్కారం కాదు, పద్ధతి కాదు, ఇది పద్ధతి కాదు. అంశం నడుస్తున్నది చట్టం ప్రకారం ప్రభుత్వం 1,00,000 ఎకరాలను అమ్ముకొని దోచుకోలే. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎవరైనా ఎప్పుడైనా ఏదైనా 1,00,000 ఎకరాలు హైదరాబాద్ నగరంలో ఎవడమ్మ సొంత నమ్మారు సార్ మీరు? దేని ఆధారం చేసుకొని కొనుక్కుంటాం హైదరాబాద్ తీసుకొచ్చారు. మల్లన్న సాగర్ విషయంలో వచ్చినట్టయితే
123 అనే దొంగ జీవో పట్టుకొచ్చి రైతుల నోళ్ళలో మన్ను కొట్టేటువంటి ఒక హక్కు మీకు లేదు. మల్లన్న సాగరే కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక రైతు సోదరులందరికీ కూడా, భూములు కోల్పోతున్న రైతు సోదరులకు చెప్తా ఉన్నాము, ఈ సోదాలు చెప్తా ఉన్నాము, గవర్నమెంట్కు ఏ రకమైన హక్కు లేదు. 123 జీవో డస్ట్బిన్ లో పడేయండి. ఎవరు కూడా ఒక్కెకరం 1 ఇంచు భూమి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా వీళ్ళు 123 జీవో 190 జీవో అని పట్టుకొచ్చి ప్రజల మీద వీళ్ళు దాష్టికం చేస్తా ఉన్నారు. ఎందుకే అంటే తొందరగా భూసేకరణ జరగాల. ఎందుకే అంటే తొందరగా భూసేకరణ ఎందుకు జరగాలంటే తొందరగా కాంట్రాక్ట్ల చేతికి భూములు అప్పగియాలా, అందరికి కమిషన్లు కొట్టాలంటే. ఇంకొకటి, హైదరాబాద్ చుట్టూ భూములు అమ్మినని కేటీఆర్ హెచ్ఎండిఏ దగ్గర ధర్నా చేసిన కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ భూములు ఎందుకు అమ్మడానికి వెసులుబాటు చూపెట్టారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రాజెక్టుల నిర్మాణం కొరకు, పరిశ్రమల నిర్మాణం కొరకు భూసేకరణ చేయటం ఎవరు అభ్యంతరం పెట్టారు. కానీ బలవంతంగా భూసేకరణ చేయొద్దు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళు భూములు తీసుకుంటా ఉన్నారో ఆ నిర్వాసితులు ఉన్న వాళ్ళు అడుగుతుంది ఏంటంటే, అయ్యా మేము భూమి మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని బతికే వాళ్ళం, మళ్ళీ మేము భూమి కొనుక్కోవాలి, మీరు డబ్బులు ఇవ్వగానే ఆ డబ్బు తీసుకుపోయి ఏం చేస్తాం, మళ్ళీ కూడా మేము వేరే దగ్గర భూమి కొనుక్కోవాలంటే మీరు ఇచ్చే డబ్బు ఏమాత్రం సరిపోవట్లేదు. అవతల ఎకరా 15 లక్షలు 20 లక్షలు ఉంటే మీరు కేవలం 5 లక్షలు ఇస్తూ ఉన్నారు. మార్కెట్ రేట్ ప్రకారంగా, మార్కెట్ రేట్ ఏ రకంగా, లేకపోతే భూమి ఎంత తీసుకున్నారో ఆ భూమి మాకు కొనియండి, పక్కన మాకు డబ్బులు కూడా అక్కర్లేదు, ఈడ 4 ఎకరాలు తీసుకొని వేరే దగ్గర 4 ఎకరాలు కొనియండి, అది వాళ్ళు అడుగుతుంది. చాలా న్యాయమైంది. ఇలా భూసేకరణ చేస్తే దాన్ని ఎవరు వ్యతిరేకించడం లేదు, ప్రాజెక్టులు కట్టినా ఎవరు వ్యతిరేకించడం లేదు. కానీ ఏంటంటే వాళ్లకు అన్యాయం చేస్తూ వాళ్ళ పొట్టగొట్టి బలవంతంగా లాక్కోవద్దని చెప్పేదే చెప్పడం అనేది జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. కోదండరామ్ గారు కూడా అదే అన్నాడు. ఆయన చెప్పింది ఏంది, రైతులకు అన్యాయం జరగకుండా మీరు న్యాయంగా వాళ్లకు రేట్ ఇవ్వండి, లేకపోతే వాళ్లకు ఇబ్బంది పెట్టొద్దని చెప్పాడు. తర్వాత ఏంటంటే మీరు చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయండి. 2 సంవత్సరాల నుంచి మీకు చెప్తున్నాము, మీరు కొన్ని పట్టించుకోవటం లేదు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు కానీ, పేదవాళ్ళ సమస్యలు, రైతుల సమస్యలు, నిరుద్యోగ సమస్య, విద్యా వైద్యం, వీటిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మీరు వీటిని ఎన్నిసార్లు చెప్పినా కూడా మీరు ఏం పట్టించుకోవట్లేదని చెప్పాడు. తప్పే ఉంది. అది ఆ మాత్రం చెప్పిన దానికి వరుస పెట్టి మంత్రులు అందరూ ఆయన విషపామని అదని ఇదని ఆ రకంగా దాడి చేస్తే ఏందనంటే ప్రజలు ఏమాత్రం కూడా క్షమించరు. తర్వాత ఏంటంటే అదే ప్రజలు మళ్ళీ మీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి వస్తుంది తప్ప ఇంకోటి కాదనేది వాళ్ళు అర్థం చేసుకొని, ఆయన చెప్పిన దాంట్లో వాస్తవం ఉందా లేదా అనేది పరిశీలించుకొని వాటిని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప నోరు ముయించేటువంటి ప్రయత్నం చేస్తే ఎంతమంది నోర్లు ముగిస్తారు. ప్రజాహితం గురించి మాట్లాడేటువంటి యొక్క ఆలోచనలు, అభిప్రాయాల్ని ఈ విధంగా దాడి చేసేటువంటి యొక్క సంస్కృతి టీఆర్ఎస్కి చెల్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో చూడండి, 2 ఇయర్స్లో ఎవరైనా కానీ ఈ యొక్క టీఆర్ఎస్ కానీ లేకుంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ వ్యతిరేకంగా మాట్లాడినటువంటి ఒక ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. మరి ఎందుకంటే అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మీద దాడి చేయను? దేశ ద్రోహుల్ని మా పొత్తు పార్టీ అంటావు, దేశ ద్రోహుల్ని పొత్తు పార్టీ అంటావు, కలుపుకుంటా ఉంటావు, ఏం మాట్లాడవు. ఇక్కడ మంచి విషయాలు మాట్లాడుతూ ఉంటే ఖిలాఫ్ చేస్తూ ఉంటారు. ఇంకొక విషయం చెప్తాను గవర్నమెంట్ గురించి. సంగప్ప గారు, మొత్తం ఈ గవర్నమెంట్ ఉంటే గనక ప్రతిపక్షాల మాట నమ్ముతారు కదా. ఒక టీవీ ఛానల్ సర్వే చేసింది మొన్న, ముఖ్యమంత్రి గారికి 74 మార్క్స్, 41-40 కేటీఆర్ హరీష్ రావులకు ఇచ్చినటువంటి మార్క్స్, మిగతా అందరూ కూడా 0 బిలో 4% అంటే గవర్నమెంట్ ఉన్నట్ట. ఒక సర్వే అనుకోండి మీరు, వేరే ఒక టీవీ పార్టీ సర్వే అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జీవితంలో ఉండాలి, ప్రభుత్వానికి ఓపిక ఉండాలి. సార్ ఇప్పుడు భూసేకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, మేము కూడా రెస్పెక్ట్ చేస్తాం, మేము జీవోలను రెస్పెక్ట్ చేస్తాం. మేము అనేది ఏంటంటే సార్, ఈ ప్రాజెక్టుల గురించి ఇలా భూసేకరణ చేస్తున్నాం, అది ఎవరి గురించి సార్? రైతుల గురించి కాదా? మేమేమంటామంటే గతంలో ఇదే ప్రభుత్వాలు మీరు సేకరించిన భూములకు ఇవ్వాల్సిన బకాయిలు 40 సంవత్సరాలనే ఇప్పటికి రాలేవు. ఆంధ్రోళన పరిపాలనలో ఎవరైనా కనుక డబ్బులు రాకుండా పునరావాసం కింద డబ్బులు రాకుండా పోచంపాడు ఇద్దరం కలిసి
మాట్లాడదాము. ప్రభుత్వ ఖజానాకి డబ్బులు ఇస్తాం శ్రీధర్ గారు. మీరు ఇవ్వలేని ఎర్ర జన బకాయిలు మేము ఇచ్చాం. మీరు ఇవ్వలేని నష్టపరిహారం మేము ఇస్తాం. మీరు ఇవ్వలేని క్యాంపస్ లో విద్యార్థుల హాస్టల్ ఫీజులు మేము బకాయిలు చెల్లిస్తాం. మీకు చేతగాని మీరు చేయలేని మీరు ఇవ్వలేని ఇన్పుట్ సబ్సిడీ 480 కోట్లు మేము ఇస్తాం. వినండి సార్ ప్లీజ్, 480 కోట్లు మేమే ఇస్తాం. మీరు చేయలేని అని మేమే చేస్తాం. కానీ మేమేంటాం, గతంలో కరీంనగర్ జిల్లాలో ప్రాజెక్టులకు మీరు ఇచ్చింది 2 లక్షలు అయితే ఈ రోజు మేము 6 లక్షలు మినిమం ఇస్తా ఉన్నాం. దయచేసి దాన్ని రాజకీయం చేసి ఏదో రాద్ధాంతం చేయాలా అన్న. ఈ ప్రాజెక్టులు కడితే మన కాంగ్రెస్ పార్టీ ఖతం అయిపోతుంది. ఈ ప్రాజెక్టులు రావద్దు అని ఒకవైపు టీడీపీ, ఒకవైపు కాంగ్రెస్. ప్రజలకు పిలిపిస్తాడా? ఒక్క భూమి చెప్తా ఉన్నాం మాట. చంద్రబాబు, మరొక వైపు కాంగ్రెస్. ఈ ప్రాజెక్టులు వస్తే వీళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. ఈ ప్రాజెక్టులు రావద్దు, ఈ ప్రాజెక్టులను అడ్డుకోవాలా. మేము ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వద్దు, ప్రతి గుంటానికి నీళ్ళు ఇవ్వద్దు, ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వద్దు. ఎజెండా అది. కోదండరామ్ గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, సిపిఎం కానీ, సిపిఐ కానీ, దేశంలో తెలంగాణలో ఎవడు కూడా ప్రాజెక్టులను కట్టొద్దంటలేడు. కానీ రీడిజైన్ల పేరు మీద మెగా కృష్ణారెడ్డికో లేకపోతే నవయుగాలకో ఆంధ్ర కంపెనీలో కట్టబెట్టొద్దన్నాడు. కోదండరామ్ కూడా నేను అదే మాట మాట్లాడిండు. ఆంధ్ర పెత్తనం, ఆంధ్ర కాంట్రాక్టర్ల యొక్క పెత్తనం ఇంకా పోలే తెలంగాణలో, ఎందుకు వాళ్ళకి నడుస్తుంది అని చెప్పని మాట్లాడారు. రెండవది, మీరు రైతుల జీవితాలు ఒక మాట, రైతుల జీవితాలను ఛిద్రం చేసి తెలంగాణ ప్రజల నోళ్లలో మన్ను కొట్టి మీరు ఆంధ్ర కాంట్రాక్టర్ ఈ ఆంధ్ర కాంట్రాక్టర్ పెంచి పోషించింది, వాళ్ళకి పాలు పోసి పెంచి చిత్తూరులో పుట్టినటువంటి ఒక చంద్రబాబు నాయుడు, జులకంఠ రంగారెడ్డి గారు, అల్దాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.